హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నిన్నటి వీడియోలో ఉక్సులు తాళ్ళు కుట్టడం వరకు చూపించాను కదా ఫ్రెండ్స్. ఈరోజు అయితే కనుక కింద పట్టి అతుక్కోవడం, నెక్స్ట్ భుజాలు, సైడ్ డాట్స్ వేసుకోవడం మొత్తం అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, డబల్ ఫోల్డింగ్ మీద మనం కింద అతుక్కోవాలి ఫ్రెండ్స్. అతుక్కొని ఆ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని ఇంకా మొత్తానికి మడత వేసేసుకొని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే దాని పైన కూడా టాప్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా అంతే ఫ్రెండ్స్. అదే ఉక్సులు పట్టి ఫస్ట్ కుట్టుకున్నాం, తర్వాత తాళ్ళు పట్టి, ఇదిగోండి తాళ్ళు పట్టి కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి అయిపోయింది. ఇంకా రెండో వైపు కూడా సేమ్ అలాగే కుట్టేసుకున్నాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే భుజాలు అతుకుతున్నాను ఫ్రెండ్స్. భుజాలు అనేది జాగ్రత్తగా చూసుకొని అతుక్కోవాలి, ఎందుకంటే అక్కడ బీడ్స్ వచ్చాయి కదండి. ఆ బీడ్స్ సూదిలో పడకుండా జాగ్రత్తగా కుట్టుకొని జాగ్రత్తగా అతుక్కోవాలి ఫ్రెండ్స్. అలాగే రెండో వైపు కూడా అలాగే అతుక్కోవాలి. ఇప్పుడైతే దానిపైన మనం హెమ్మింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేతితో కుట్టు వేసుకోవాలి, ఎందుకంటే బీడ్స్ వచ్చాయి కదా, వెనక్కి పెట్టి కుట్టు వేయడానికి కూడా కుదరదు. అగో చూపిస్తున్నాను కదా, అక్కడైతే కనుక మనం చేతితో కుట్టుకోవాలి. ఇప్పుడు రెండు భుజాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కనుక కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ భుజాల దగ్గర. ఇదిగోండి, రెండు భుజాలు నాకు కరెక్ట్గా వచ్చేసాయి. కొద్దిగా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే హ్యాండ్స్ అతుక్కుందాం ఫ్రెండ్స్. హ్యాండ్స్ అతుక్కునేటప్పుడు జాగ్రత్తగా అతుక్కోవాలి ఫ్రెండ్స్. బీడ్స్ ఉంటాయి కదా, అందుకని జాగ్రత్తగా అతుక్కోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే కనుక రెండు వైపులా అతికేసుకున్నాను. అతుక్కున్న తర్వాత భుజాలు ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది. ఇదిగోండి, నేను చెక్ చేస్తున్నాను, కరెక్ట్గా వచ్చాయి. ఇప్పుడైతే సైడ్ జాయింట్స్ వేసుకుందామా. బ్యాక్ పార్ట్ డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఆది బ్లౌజ్తో ఎంతవరకు ఉందో కొలత ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. చూసుకున్న తర్వాత మనం డాట్స్ వేసేసాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా పెట్టుకోక్కర్లేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకుందామా. కొలుచుకొని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆర్మ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసేసుకుందామా. ఆర్మ్ లూజ్ వరకు స్ట్రైట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకోవాలి. హ్యాండ్ కూడా నేను ఒక పిన్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పిన్ పెట్టుకుంటే కనుక మనకి పైకి కిందకి జరిగిపోకుండా ఉంటుంది. హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసేసుకొని ఇంకా నెమ్మదిగా బీడ్స్ మీద సూది పడకుండా జాగ్రత్తగా కుట్టుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు రెండో వైపు కూడా అంతేని ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో అంతా పెట్టుకొని బ్యాక్ పార్ట్ మనం ఇందాక కొలుచుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గరికి పెట్టుకొని ఫస్ట్ ఒక చిన్ని స్టిచ్ వేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా ఎదరికి స్టిచ్ వేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ చూసుకోవాలి. ఆర్మ్ రౌండ్ చూసుకొని అప్పుడు హ్యాండ్ చూసుకొని కుట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్. నెమ్మదిగా బీడ్స్ మధ్యలో పడకుండా, సూది పడకుండా కుట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మిగతా 3 కుట్లు వేసేసుకోవడమే. ఒకసారి బ్యాక్ పార్ట్ చూసుకుందామా సరిపోయిందా లేదా అని. నాకు కరెక్ట్గా వచ్చింది, సరిపోయింది. ఇంకా సైడ్ కుట్లు ఇంకా 2 కుట్లు వేసేసుకుందాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా 2 కుట్లు వేసేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఆ చివరన కూడా. చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.